121. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కొన్ని శారీస్ డ్రై వాష్ చేసుకుందాం, కొన్ని శారీస్ ప్లే ప్లేటింగ్ చేసుకుందాం. ఎందుకంటే ఫంక్షన్స్ ఉన్నాయి, అటెండ్ అవ్వాలి. డ్రై వాష్ చేసే శారీస్ అనమాట ఇది నేను మొన్న తిరుపతిలో కట్టుకున్నాను. నేను వీడియో తీయలేకపోయాను, అందుకే మీకేం షేర్ చేయలేదు. దర్శనం కోసం కట్టుకున్నాను అనమాట. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను టైలర్ని కాబట్టి ఒక టిప్ చెప్పాలనుకుంటున్నా వీటి గురించి. మనకి పట్టు శారీస్లో బ్లౌజ్ వస్తారు కదా, అవి కొంచెం ప్యాటర్న్ థిక్గా ఉందనుకోండి, మనం కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి స్టిచ్చెస్ వేయించుకోండి. ఇలా థిక్గా ఉంది. లేదు ఇలా కొంచెం డెలికేట్గా ఉందనుకోండి, మన మెజర్మెంట్స్ కంటే కూడా ఒక కుట్టు లూజే పెట్టించుకోండి. అలాంటప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఈ కింద ఈ చంక కింద పాటు పిగలకుండా ఉంటుందన్నమాట. ఇది చూడండి, కొత్త శారీది ఇలా అయిపోయింది. బట్ ఇంకా అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీది అనమాట. ఈ శారీది నేను ఆల్రెడీ దీనికి వర్క్ వేరే ప్యాటర్న్ తీసుకొని వర్క్ చేయించున్నాను. ఆ బ్లౌజ్ స్టిచ్ చేయిస్తాను. బట్ ఏంటంటే దీంట్లో కూడా నేను పఫ్ పెట్టి మోడల్గా కుట్టుకున్నాను అనమాట. బాగుంది కదా, ఇంత బాగుంది. ఇక్కడ కొంచెం పిగిలితే మళ్ళీ మనం వేసుకోలేం కదా. కాబట్టి మీరు ఎవరైనా ఇలాంటి ప్యాటర్న్స్ కొంచెం డెలికేట్గా ఉండే ప్యాటర్న్స్ ఉంటే మాత్రం ఒక కుట్టు వారు లూజ్ పెట్టించుకోండి. అప్పుడు మీకు మనం టైట్గా లాగకుండా ఉంటాం కదా, కొంచెం పిగలకుండా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఒకవేళ టైట్ అంటే డెఫినెట్గా కుట్టు ఇప్పుకోకుండా వేస్తే మాత్రం ఇదిగో ఇలా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు నాకు ఈ బ్లౌజ్ యూజ్ అవ్వదన్నమాట. బ్లౌజ్ అంతా బాగుంది, ఇష్టపడి స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ ఉన్న చిన్న డిఫరెన్స్కి నేను యూజ్ చేసుకోలేనమాట. ఇలా మనం టైట్ మీద పీకేటప్పుడు ఏంటంటే డెలికేట్ క్లాత్ అయితే ఇట్లా పిగులుతుంది. మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్తున్నాను, టైలర్ని కాబట్టి. ఓకే, ఈ శారీ వచ్చేసి నేను మొన్న తిరుపతి దర్శనంలో కట్టుకున్నాను. నేను వీడియో ఏం తీయలేదు కదా దర్శనానికి వెళ్ళేటప్పుడు. దర్శనం కోసమే స్టిచ్ చేస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్ అప్పటికప్పటికి. ఈ ప్యాటర్న్ కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇది మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ తోటే కుట్లు వేసుకోవచ్చు. ఇది ప్రాబ్లం ఏం లేదు. కొంచెం పట్టు థిక్గా ఉంటుంది అనమాట. ఏది ఇంకొకటి, ఇది కూడా థిక్గానే ఉంటుంది. ఇది మనం కరెక్ట్గానే వేసుకోవచ్చు. అంటే ప్యాటర్న్ బట్టి మనం స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. నేను ఎక్కువ మగ్గం వర్క్స్ కూడా ప్రిఫర్ చేయను. ఎందుకంటే మనం ఎప్పటికో కడతాము. ఇప్పుడు కట్టామంటే మళ్ళీ 1 year దాకా ఆ శారీ తీయం కదా, మళ్ళీ నలుగు వచ్చేస్తుంది మగ్గం వర్క్ అని. అందుకని కుదిరితే ఇట్లాంటివి వేయించుకుంటుంటా, లేదంటే నేను నార్మల్గానే స్టిచ్ చేసుకుంటా. నేనేం పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వను వర్క్లకి. ఇట్లా సింపుల్గా కంప్యూటర్ వర్క్ వేయించుకుంటాను అనమాట. ఇంకా నా దగ్గర ఎక్కువ బ్లూ రెడ్ కాంబినేషన్, గ్రీన్ పింక్ కాంబినేషన్, గ్రీన్ రెడ్ కాంబినేషన్, ఎల్లో పింక్ కాంబినేషన్, ఎల్లో బ్లూ కాంబినేషన్ ఇలానే ఉంటుంది. ఇవి వాష్కి, ఇవేమో ఫంక్షన్స్ ఉన్నాయి. ప్రీ ప్లీటింగ్ చేసుకోవాలి ఈ 2 శారీస్. ఇదిగోండి ఇలా నేను సింపుల్గా చేస్తానన్నమాట. కంప్యూటర్ వర్క్ అందంగా ఉంటుంది, మనకు నచ్చినట్టు స్టిచ్ చేసుకోవచ్చు. నేనే స్టిచ్ చేసుకోవటం కాబట్టి ఓకే, నాకు కంఫర్ట్ అయినట్టు వేయించుకుంటా. నేనేం పెద్ద ఎక్స్పెన్సివ్ పెట్టను బ్లౌజెస్కి. ఇంకొకటి ఏంటంటే మనము దానికి పెట్టే కాస్ట్కి ఇంకొక పట్టు శారీ వచ్చిందని ఫీల్ అవుతాను, అందుకే పెట్టను. వేయించుకునే వాళ్ళంటే ఎవరెవరి ఇంట్రెస్ట్ వాళ్ళు కాబట్టి నో ప్రాబ్లం. ఈ శారీని ప్రీ ప్లీటింగ్ చేయాలి. ఇది ఆల్రెడీ మా అన్నయ్య హౌస్ వార్మింగ్కి కట్టుకున్నా ఒకసారి. బట్ ఇంకొకసారి కట్టి వాష్ చేస్తారు. ఇది కాసేపే కట్టుకున్నాను, అందుకే వాష్ చేయలేదన్నమాట. వెంటనే వాష్ చేస్తే పాడైపోతాయి కదా. ఒక 1 hourకి 2 hours మనం ఏం వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా అంటే ఇది కూడా జస్ట్ ఒక 1 hour 2 hours మాత్రమే కట్టుకున్నాను. దీన్ని నేను వెంటనే ఏం వాష్ చేయను. ఇంకొకసారి కట్టుకొని ఇప్పుడు వచ్చే ఫంక్షన్స్కి కట్టుకొని ఆ నెక్స్ట్ వాష్ చేస్తాను. దీనికి కూడా కంప్యూటర్ వర్కే చేయొచ్చా? నేను మగ్గం పెద్ద ప్రిఫర్ చేయను. బాగుంది కదా. ప్రీ ప్లీటింగ్ చేసేటప్పుడు చూపిస్తా. బాగా ఐరన్ చేస్తే బాగా నీట్గా ఉంటుంది కదా. ఓకే, బాయ్. వాషింగ్ మిషన్ తిరుగుతుంది, బట్టలు వాష్ అయిపోయినట్టున్నాయి, తీసి ఆరేయాలి. మా వారి వైట్ షర్ట్లు
మిషన్కి నేను అందరి బట్టలు కలిపి వేయను, ఎవరి బట్టలు వాళ్ళకే వేసేస్తా. మా వారివి అయితే వైట్ షర్ట్లు అయితే అచ్చం ఒక ట్రిప్ వేస్తానన్నమాట. కలర్ షర్ట్లు రంగు ఊరనివి అయితే అన్నీ కలిపేస్తా, లేదంటే విడివిడిగానే వేస్తా. బట్టలు ఆరేసాను, శారీ ఐరన్ చేసుకుంటున్నాను ప్రీ ప్లీటింగ్ కోసం. నేను ఐరన్ బెడ్ మీదే చేసేస్తా, అదే కంఫర్ట్గా ఉంటుంది. ఇంతకు ముందు అయితే ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు జస్ట్ ఐరనే చేసుకునేదాన్ని, ప్రీ ప్లీటింగ్ ఏం చేసేదాన్ని కాదు. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇలానే చేసుకుంటున్నా, ఎందుకంటే కట్టుకునేటప్పుడు కొంచెం నీట్గా ఉండిద్ది అనమాట. మామూలుగా కూడా నీట్గానే కట్టుకుంటాను, కానీ ఇలా ఇంకా బాగుంటుంది. ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలంటే వెళ్ళే 2 రోజుల ముందు నుంచి పని స్టార్టు, వచ్చిన తర్వాత 2 రోజులు మళ్ళీ పని ఉంటుంది. అన్నీ మనమే సర్దుకోవాలి కదా, మనకెవరు సర్దే వాళ్ళు లేరు. అయితే నాకు ఇంట్లో ఉన్న వాళ్ళంతా మగవాళ్ళే కావటంతో అస్సలు హెల్ప్ ఉండదన్నమాట ఏ పనిలోనూ. ఈ ప్రీ ప్లీటింగ్ చేసేదంటే నార్మల్గా కట్టుకోవటమే బెస్ట్, కానీ ఫంక్షన్లో హడావుడిగా ఉంటుంది కదా, స్పీడ్గా రెడీ అవ్వలేము, అందుకోసం ఇలా తిప్పలు పడాల్సి వస్తుంది. మా వారి బట్టలు పిల్లల బట్టలు కూడా గోల్డెన్ ఐరన్ చేయాలి, కానీ ఈరోజు చేయను, ఎందుకంటే నాకు కొంచెం వాషింగ్ పని కూడా ఉంది. అన్నీ ఒకే రోజు చేయాలంటే నా వల్ల కాదు. వాళ్ళ బట్టలు నెక్స్ట్ డే పెట్టుకుంటాను. నాకు ఫోల్డింగ్స్ కరెక్ట్గా రావు, ఎన్నిసార్లు వీడియో చూసినా కానీ నేను కరెక్ట్గా వాళ్ళు మడతేసినట్టు మడతేయలేకపోతా. కానీ ఓకే, కట్టుకోవడానికైతే పనికొస్తుంది. నేను ఎంగేజ్మెంట్కి వెళ్తున్నా. ఎంగేజ్మెంట్ అయ్యే పాప భలే ఉంటుంది, కుదిరితే వీడియోలు పోస్ట్ చేస్తా, మీరందరూ కూడా చూసేయండి. యాక్చువల్గా వాళ్ళు సింపుల్గా చేసుకోవాలనుకున్నారు, ఎందుకంటే నెక్స్ట్ మంతే పెళ్ళనమాట. ఒక పెళ్ళికి కూడా అటెండ్ అవ్వాలి. పెళ్ళి వాళ్ళ ఇంట్లో అయితే 2 days నలుగులు అండ్ పెళ్ళి. నాకు వీలైతే పెళ్లి తంతులు కూడా వీడియో తీసి పెడతా. పట్టు చీరలు నేను ఇంట్లోనే వాష్ చేసుకుంటాను, నేనేం డ్రై వాష్ ఇవ్వను. పట్టు శారీలు రంగు ఊరకుండా ఉండడానికి నేను ఉప్పు వాడతా. ఉప్పు మీరా షాంపూలు కలిపి వాష్ చేస్తానన్నమాట. ఇప్పుడు రంగు ఊరినా ఒకదాని రంగు ఒకదానికి అవ్వదు. చీరలన్నా బెటర్ కానీ బ్లౌజులు రంగు ఊరుతాయి, కలర్ అంతా పోతుంది. శారీ వాష్ చేయకపోయినా పర్వాలేదు కానీ బ్లౌజులు కంపల్సరీ వాష్ చేయాలి. స్వెట్ ఎక్కువ పోస్తుంది కదా, అందుట్లో సమ్మర్. లైట్గా గంజి వేస్తాను నేను. గంజి అంటే నేనేం కాచి వేయను, రివైండ్ తీసుకొస్తాను. నేను కాటన్ డ్రెస్సులకి అట్లా యూజ్ చేస్తానన్నమాట. అది జస్ట్ ఒక చిన్న కప్పు వేస్తాను అన్నిటికీ కలిపి. చూడండి రంగు లైట్గా ఊరింది ఉప్పేసేలోకి. నీళ్లు వడిచాక తీసుకెళ్ళి ఆరేస్తా. ఫంక్షన్కి వెళ్ళే శారీస్ రెడీ చేసి పెట్టాం కదా, వాటి మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవి కూడా సెట్ చేసి పెట్టుకుంటా. అలాగే ఏ శారీకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఆ శారీ ఒక కవర్లో పెట్టి సెట్ చేసుకుంటా. నేను వెళ్ళిన చోట నేను మళ్ళీ వెతుక్కోకూడదు దేనికోసం. అంతేనండి ఈ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం. అలాగే నాకు వీలైనన్ని ఫంక్షన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఆ పాపకి మీ బ్లెస్సింగ్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నేను కూడా ఇంకా 2 daysలో మా పిల్లల్ని కలుస్తాను. బాయ్.